హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎముకలు దృఢంగా ఉండడానికి, రక్తం పట్టడానికి, నెక్స్ట్ ఏమో ఆడవాళ్ళ పీరియడ్స్ టైంలో వచ్చే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టే ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే రాగిపిండి బెల్లంతో తోప. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. ఏదైనా కప్పు మెజర్ చేసి వేసుకోండి. 2/4 కప్పులు వాటర్ వేసుకోవాలి. పిండిని బట్టి మనకి వాటర్ అనేది కొలత ఉంటుందండి. 2/4 కప్పులకి తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ వేడెక్కి బెల్లం కరిగితే సరిపోతుందనమాట. చూసారా, బెల్లం అనేది కరిగిపోయింది చక్కగాను. కొద్దిగా తీపి మైల్డ్గా ఉంటుందండి. బాగా స్వీట్ తినాలనుకుంటే ఒక కప్పు వేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 3/4 కప్పు రాగిపిండి వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేగితే సరిపోతుందండి. ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. పచ్చిపిండి వేసే బదులు ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ముందుగా మనం బెల్లం వాటర్ ఉంచుకున్నాం కదా, అది వడకట్టి వేసేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేయండి. ఎందుకంటే ఉండలుగా కట్టేసి మనకి ఉండలు కట్టిందంటే టేస్ట్ అంత బాగోదండి. అందువల్ల కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ స్వీట్ చేసినా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి కదా, చిటికెడు సాల్ట్ వేసి పిండి అనేది ఉడకనివ్వాలండి. అలా కలుపుతూ ఉంటే ఎక్కడ ఉండలు అనేది లేకుండా చక్కగా దగ్గర పడుతుంది. ఉడికిన కొలది ఇంకా దగ్గర పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అసలు పూర్వకాలంలో చేసేటప్పుడు గాను నూనెతో చేసేవారండి. యాలకుల పొడి కానీ ఏమీ వేసేవారు కాదు. నేను కూడా అలానే చేసి చూపిస్తున్నాను. కొద్దిగా పలచగా ఉన్నప్పుడు దించుకుంటే తినేటప్పటికి ఇంకా గట్టి పడుతుందనమాట. మీకు కావాలంటే ఇంకా నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే గాను నూనె కూడా వేసుకోవచ్చండి. చూసారా, మీకు చల్లారిన తర్వాత గట్టిపడిపోయింది. ఇలా ఉంటే తినడానికి బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈ తోప వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.